మొన్న మా ఊళ్ళే ఒక అక్కకు పురిటి నొప్పులు చురువైనాయి. అదెమ్మటే గమనించిన వాళ్ళ ఇంటోళ్ళు అంబులెన్స్కు ఫోన్ కొట్టిర్రు. ఏముంది జర్ర చేపట్లనే కుయి కుయి అనుకుంటా బండి రానే వచ్చింది. ఎక్కించకపోయి కాన్పు చేస్తే బియ్యం నసొంటి పొలగాడు పుట్టిండు. సరే గిట్లా అన్నీ అనుకున్న సమయానికి అయితే ఏం తిప్పలుండదు. కానీ భద్రాచలం సర్కార్ దవాఖానోళ్ళు గర్భిణీలకు కాన్పు చేయాలని ఎమ్మెల్యేకి ఫోన్ కొట్టిర్రట. మరి ముచ్చటిన ఎమ్మెల్యే ఏం చేసిండో మీరే చూడుర్రి. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సారు ఎమ్మెల్యే కొలు ఇడిచిపెట్టి డాక్టర్ అయ్యిండు. హగ్గ ఎందుకేమైందని పర్షన్ కాకుర్రి. కొలు ఇడిచిపెట్టిండంటే జర్రసేపు ఎమ్మెల్యే అని మర్చిపోయి డాక్టర్ అయిండు అన్నట్లు. ఇక ఇదివరకే సార్ పెద్ద డాక్టర్ అని అందరికి ఏరుకున్న ముచ్చటనే కదా. అట్లా భద్రాచలం సర్కార్ దవాఖాన్లా ఇద్దరు గర్భిణీలకు సార్ కాన్పు చేసిండు. పొద్దులు నిండిన ఇద్దరు అక్కలకు ఆపరేషన్ చేస్తే ఒకరికి మగపిల్లగాడు ఇంకొకరికి ఆడపిల్ల పుట్టిందట. తల్లి బిడ్డలు అందరూ మంచిగానే ఉన్నారట. డాక్టర్ కమ్ ఎమ్మెల్యే వెంకట్రావు సారు సమయానికి వచ్చుడుతోని ఇద్దరు అక్కలకు పెద్ద గండం తప్పి అంతా నిమ్మలబడ్డరాట. అయితే భద్రాచలం దిక్కు గోదావరి రువ్వడిగా పారుతుందని చూపించినాం కదా. వరదలు జయంగా రోడ్లు బాలేక జనం అటు ఇటు పోలేక చాలా తిప్పలు పడుతుర్రు. అందుకే ఎందుకైనా మంచిదని బాలింతలను ఏరియా దవాఖానకు తోలిచ్చిర్రాట. మరి అంత బానే ఉంది గాని దవాఖాన్లో 5 మంది ఆపరేషన్ చేసి డాక్టర్లుంటే అండ్ల గీ నడుమ 4 వేరే జాగలకు తబాదాలయ్యిర్రాట. ఇక మిగిలిన ఒక్క డాక్టర్ కమ్ దవాఖానా పెద్ద సారు ఏదో పని మీద కోర్టుకు పోయిండట. దవాఖాన్ల షరీకైన అక్కలకు నొప్పులు వస్తుంటే నర్సమ్మలకు ఏం చేయాలో తెలియక కింద మీద అయ్యిర్రాట. అంతలే మన ఎమ్మెల్యే సార్ ఆపరేషన్లు చేసుట్ల పేరున్న డాక్టరే. చెప్పనైతే చెప్దాము, ముచ్చటెరకై వస్తే మాత్రం లక్కే అని ఫోన్ కొట్టిర్రు. అప్పటికే సార్ వరద ముంచిన జాగల పొంటి జనాలకు సాయం పనులు చూస్తుండట. ముచ్చటంతా ఇని గా పని ఇడిచిపెట్టి దన్న దవాఖాను కురుకొచ్చిండు. ఆపరేషన్ చేసి అటు పేషెంట్లను ఇటు దవాఖానోళ్లను అందరినీ నిమ్మలపడేటట్లు చేసిండు. ఆ టెంక మాట్లాడుకుంటా నేను మొదలు డాక్టర్ని, తర్వాతనే ఎమ్మెల్యేని, గిట్ల దవాఖాన్ల నా సాయం ఎప్పుడు అక్కరున్నా పిలువుర్రి, ఎంటనే ఊరుకొస్తా అన్నట్లు చెప్పిండట. గొప్ప ముచ్చట్నే కదా. ఓ దిక్కు ఎమ్మెల్యేగా పనులు సక్కబెట్టుకుంటే ఇంకో దిక్కు గిట్ల జనం పానాలకు ఆసరైతుండంటే సార్ను తారీఫ్ చేయాల్సిందే అని అంటుర్రు గీ ముచ్చట చూసినోళ్ళు.